వనపర్తి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే సర్పంచులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను మంత్రి ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. త్వరలో సస్పెండ్ చేసిన సర్పంచులకు హైకోర్టు నుండి స్టే తెస్తామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలికి తీస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే వరకు విశ్రమించబోమని అన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, నాతో పాటు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచుల మీద కక్ష సాధింపు చర్యలు చేసి పెద్దమందడి మండలి ఇద్దరు సర్పంచులను సస్పెండ్ చేశారు. అందులో సర్పంచ్ తప్పేందో నాకైతే అర్థమైతే లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ రాత్రికి ఒకటి శ్మశాన కట్టాలన్నా, ఒక పార్క్ కట్టాలన్నా, ఏం చేయాలన్నా అక్కడ వచ్చిన ఆఫీసర్లు చెప్పడం, సర్పంచులు సొంత డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లల పుస్తకాలు, గొలుసులు, వాళ్ళ ఆస్తులు అన్నీ పెట్టడం, ఆ బిల్లులు రాకపోవడం, దాంట్లో కొంచెం ఎవరైతే డబ్బులు పెట్టిందో ఆ డబ్బులు చెక్ క్రమంలో ఆ రోజున్న పరిస్థితిలో ఈ చెక్ అంటాం, అది పాతకాలం చెక్కులు కాదు, ఈ చెక్ జనరేట్ చేసి ఇవ్వాలి. ఆ ఈ చెక్ జనరేట్ చేసినప్పుడు సెక్రటరీ పాస్వర్డ్ ఉంటుంది, సర్పంచ్ పాస్వర్డ్ ఉంటుంది, ఎంపీ ఓడి ఉంటుంది. ఆ బిల్లు చేసింది సెక్రటరీ ఉంటాడు, ఏఈ ఉంటాడు సంబంధిత డిపార్ట్మెంట్. వాళ్ళని ఎవరిని చేయకుండా ఓన్లీ సర్పంచ్లు అప్లై చేస్తారు. సర్పంచ్తో పాటు దాని మీద ఉప సర్పంచ్ కూడా సిగ్నేచర్ ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ అధికారులంతా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. ఈ సర్పంచ్ల మీద పెట్టే ఇబ్బందులు, దీనికి మీరు సస్పెండ్ చేస్తే హైకోర్టు నుంచి స్టేలు వస్తున్నాయి, స్టే తీసుకొస్తున్నాం, మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో కంటిన్యూ అవుతారు. ఇది ఈ రాక్షస పాలనకు అదొక ఎగ్జాంపుల్. ఒక 4 రోజుల కిందట ఇంకోటి ఈ యాదవ సోదరులకు ఇచ్చే గొర్రెల స్కీమ్ ఏది ఉందో దాంట్లో మీరు చూసిండ్రు, లైవ్ ఇచ్చిర్రు. దాని పరిస్థితి ఏంటంటే వరంగల్ నుంచి మాట్లాడకపోతే మాట్లాడి నుంచి వనపర్తికి వస్తాయి, అదే డీసీఎం అదే తిరుగుతూనే ఉంటుంది, మధ్యలో కొద్ది గొర్రెలు తెచ్చిపోతుంటే దాంట్లో లైవ్ రికార్డ్ మీరు అందరూ చూసింటారు. దాంట్లో ఆ స్కీమ్ 45,000 వాళ్ళు మార్జిన్ కట్టుంటే మిగతా 45,000 వీళ్ళకి ఇచ్చుడు, మిగతా మీరు ఎవరు పంచుకుంటున్నారు అనేది కూడా దాంట్లో క్లారిటీ చెప్పిండ్రు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. యాదవ సోదరులంతా ఆలోచన చేయాలి దాని మీద కూడా. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆయాలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ డిమాండ్ల కోసం ఆ కాంట్రాక్ట్ అనే వాడే నాకు ఇంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన చెప్పిన సీఎం వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు మీరు ఎందుకు పరిష్కరిస్తలేరు, దాని మీద వాళ్ళందరికీ మేము సంఘీభావం చెప్తున్నాం. వాళ్ళకు మద్దతుగా మేము అన్ని ఇంట్ల దగ్గర ధర్నాల దగ్గర పోయించినాం. ఫర్దర్ కూడా ఫ్యూచర్లో కూడా వాళ్ళ కోసం మేము ఎక్కడికైనా పోరాటం చేస్తాం. దాని మీద కూడా మీరు ఇచ్చిన హామీలు 2014-18లో తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పారు. సో మళ్ళీ వాళ్ళను నిన్న అన్ని అంగన్వాడీ సెంటర్లో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ ఈరోజు వనపర్తి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు తాళాలు ఎరగొట్టి వాళ్ళ ఆయాలు అంగన్వాడీ టీచర్లు వనపర్తి నుంచి ధర్నా చేస్తుంటే ఆఫీసులన్నీ తాళాలు ఎరగొట్టి ఇంత ఫోటోలు తీసి పెట్టుకుంటున్నాం అధికారులు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఏం చేస్తున్నారు? ఈరోజు కానీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో అది నాకు ఆఫ్ ద రికార్డ్ తెలిసింది. దాని మీద నా పర్సనల్ క్యారెక్టర్ మీద మేము రాష్ట్రంలో నేను టాప్ 4 అని చెప్పుకుంటున్నాను క్యాబినెట్లో. ఆయన మీద మేము పోరాటం చేసి 119 కాన్స్టిట్యున్సీలో వనపర్తి నియోజకవర్గంలో 2 ఎంపీపీలము, ఒక జడ్పీ చైర్మన్, అప్పుడున్న ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీలు అందరం తిరుగుబాటు జెండా ఎగరేసిందే వనపర్తిలో. మేము ఎగరేసిందే ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం లేదనే మేము బయటకు వచ్చినాం. మళ్ళీ మేము ఎందుకు అటు సైడ్ పోయే ఆలోచన మాకు లేదు. నా కోసం నన్ను నమ్ముకొని వచ్చిన మా లీడర్లకు, నన్ను నమ్ముకొని వచ్చిన మా కార్యకర్తలకు, వనపర్తి ప్రజలకు నేను చెప్పే ధైర్యం ఏంటంటే, నేను చెప్పే హామీ అనుకోండి, నేను చెప్పే ప్రామిస్ అనుకోండి, నేను వేసి ఒట్టే చెప్తున్నా అనుకోండి, ఎక్కడి వరకైనా సరే ఆయన ఏం బెదిరించినా, ఇంకా సర్పంచ్లను సస్పెండ్ చేసినా, ఇంకేం చేసినా, భయపెట్టినా, ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టినా, ఇంకేం బిల్లులు ఆపినా, ఇంకేం చేసినా, భౌతిక దాడులు చేసిన దేని వరకైనా ఇంతకుముందు కూడా రాజకీయాలు చెప్తున్నాం, మళ్ళీ కూడా ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాం.
లాస్ట్ ప్రాణ తయారీకైనా మేము సిద్ధంగా ఉన్నాం, పోరాటం చేస్తాం. వనపర్తిని ఉన్నతి చేసి వనపర్తి నుంచి తరిమి కొట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తరిమి కొట్టి ఖాళీ చేయించే వరకు, ఆ రాష్ట్రంలో ప్రగతి భవన్ ఖాళీ చేయించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము ఎక్కడ పోము, కాంగ్రెస్ జెండా మీదే, కాంగ్రెస్ మీదే, కాంగ్రెస్ పార్టీ ఏం ఆదేశిస్తే దాని ప్రకారం మేము పనిచేస్తాం. దానిలో ఎవ్వరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. చాలా క్లారిటీ ఉన్నాం. మేము మాట తప్పే సమస్య లేదు. మేము మాట తప్పము, మడవదిపోము. వీళ్ళంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమి ఉండదు. చాలా క్లారిటీ చెప్తాం. అట్లా ఎట్లాంటి పరిస్థితుల్లో మేము మాట తప్పం. మాట కోసం ఎంతగానో నిలబడతాం. దాని మీద మళ్ళొకసారి క్లారిటీ ఏదలుచుకున్నా అది చెప్తున్నాం. దీంతో పాటు ఈరోజు ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు డిపార్ట్మెంటల్ ఎస్సీ లెవెల్, డిఈ లెవెల్. అక్కడ ప్రాక్టికల్గా 10 నుంచి 12 గంటలు కూడా వస్తలేదు. అది దానికి ఏం మీరు సమాధానం చెప్తారు? 24 గంటలని చెప్తారు, అక్కడ ఇచ్చేది ఏంటి? దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా నేను డిమాండ్ చేస్తున్నాను 24 అవర్స్ ఇవ్వాలని. ఇకపోతే ఈ మధ్యకాలంలో దళిత బంధు అని, బీసీ బంధు అని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని స్కీమ్స్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ప్రొసీడింగ్ కాదు మీరు ఇవ్వాల్సింది. మీరు చెప్పిన ప్రకారం ఫస్ట్ ఇచ్చిన 100 కాకుండా కాన్స్టిట్యున్సీకి 1000 ఇస్తున్నారు దళిత బంధువులు. దళిత సోదరులందరికీ ఆ పేపర్ కాకుండా మీరు గ్రౌండింగ్ చేయండి. బీసీ బంధు కూడా మీరు గ్రౌండింగ్ చేయండి. ఓన్లీ పేపర్లు ఇస్తున్నారు. హౌసింగ్ స్కీమ్ కూడా 3 లక్షల పేపర్స్ ఇస్తున్నారు. అవి కాదు, మీరు గ్రౌండింగ్ చేయాలి కదా. ఎగ్జాంపుల్, హుజూరాబాద్ లో మన మొత్తం అక్కడ ఉన్న దళిత సోదరులందరికీ ఇచ్చింది. ఇప్పటివరకు కూడా మొత్తం 100% గ్రౌండింగ్ కాలేదు. 4 ఏళ్ల కింద చేయండి. ఇప్పుడు 2-3 నెలల్లో మీరు ఎట్లా చేస్తారు? ఇదంతా మోసం. దాని మీద కూడా అన్ని కలిగోలు కబుర్లు చెప్తున్నారు. దాని మీద కూడా మీరు ఆ 3 స్కీమ్స్ మీరు అప్డేట్ చేసి మీరు ఏమి చేయాలనుకున్నారో ఇవ్వండి. ఇచ్చి మేము ఇది ఇస్తున్నాము, లీస్ట్ ఇదని చెప్పండి. ఇంకా దాన్ని పెండింగ్ లో పెట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టించుకుని వాళ్ళంతా ఇబ్బంది పెట్టడం కాదు. దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు తొందరగా చేయాలి. ఈ మధ్యకాలంలో ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు, విలేకరులు కూడా పెట్టున్నారు. అందరికి 9.5 సంవత్సరాల నుంచి లేని ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు గుర్తొచ్చినాయా? అసలు దాన్ని ఆత్మీయ సమ్మేళనాలు అంటారా, దానికి వేరే అంటారా? అక్కడ కూర్చోబెట్టడం ఒకటి, చెప్పేది ఒకటి. అది తీసుకెళ్ళి అక్కడ కొంతమందిని, కొన్ని సంఘాలను, కొంతమంది పెద్ద మనుషులను యాదగిరిగుట్ట టెంపుల్ పంపించడు, దాంతోపాటు ఏదుల రిజర్వాయర్ పంపించడు. అసలు ఏదుల రిజర్వాయర్కు వనపర్తి కేసు అన్నారు. పాలమూరు రంగారెడ్డిలో అదొక భాగం. అది అక్కడ ఎల్లూరు నుంచి అట్లా పోతుంటుంది, నార్లాపూర్ నుంచి పోయే క్రమంలో అక్కడ రిజర్వాయర్ వచ్చింది. దాని నుంచి వనపర్తి నియోజకవర్గం జరిగింది ఏంటంటే 4 గ్రామాలు ధ్వంసం చేసింది. దాని నుంచి ఏదుల రిజర్వాయర్ నుంచి వనపర్తి నియోజకవర్గానికి 1 ఎకరా పొలం మారుతుందా? అఫీషియల్ గా నాకు తెలిసి ఇరిగేషన్ అధికారులు లేదు. సో ఆ డ్యామ్ ఏదో మీరు కట్టినట్లు, మీ ఇంటికి డబ్బులు కట్టినట్లు ఇవన్నీ చూపించడు కాదు, చూపించాల్సినవి 2014, 2018లో మీరు ఎన్ని ఆస్తులు ఉంటే మీ అఫిడవిట్ ఎంత, ఇప్పుడు బంగ్లాలు, ఇప్పుడు ప్యాలెస్లు, ఇప్పుడు ఫామ్ హౌస్లు. కృష్ణానది ఎట్లా కబ్జా చేసినాం, 14 ఎకరాల ఫామ్ హౌస్ 120 ఎకరాలు ఎట్లా అయింది, గవి చూపించండి. దమ్ము ధైర్యం ఉంటాయి. దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం.